అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక దిగుబడులకు వేసవి కొర్ర సాగులో మెలకువలు, పసుపు తీతలు అనంతర జాగ్రత్తలు, కాపు దశలో ద్రాక్ష తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కొర్రలు పేదవారి ఆహారంగా చెప్పుకునే ఈ చిరుధాన్యపు పంటను గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు. కానీ ఇతర పంటలతో పోలిస్తే మార్కెట్ రేటు అంతంత మాత్రంగా ఉండటంతో క్రమేపీ రైతులు ఈ పంట సాగుకు దూరమవుతూ వచ్చారు. కానీ మారిన ఆహారపు అలవాట్లతో, పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులతో వైద్యులు చిరుధాన్యాల ఆహారం మంచిదని సూచిస్తుండటంతో తిరిగి వీటి వాడకం ఊపందుకుంది. ముఖ్యంగా కొర్రను వేసవి పంటగా నీటి వసతి కింద జనవరి, ఫిబ్రవరి మాసంలో విత్తుకునే అవకాశం ఉంది. 75 నుంచి 80 రోజుల్లో పూర్తయ్యే ఈ పంటను సాగు చేయడం చాలా సులువు, సమస్యలు కూడా తక్కువ. కొర్రలో మేలైన రకాలు అందుబాటులోకొచ్చాయి. ఆది నుంచి సాగులో శాస్త్రీయతను పాటించినట్లయితే అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ నరసింహులు. మెట్ట వ్యవసాయంలో ఖర్చును తగ్గించుకొని నికర లాభాలు పొందాలంటే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవాలి. అట్లా చూసుకున్నట్లయితే ఈ కొర్ర పంటకు సాగుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ, ప్లస్ చీడపీడలు కూడా ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ మధ్యకాలంలో కొర్ర సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా కొర్రలో నంద్యాల వారు రూపొందించినటువంటి రకాలు, ఇది అతి స్వల్ప రకం గరుడ అనే రకం ఉన్నది, ప్రసాదు, సూర్యనంది అనే ఈ 3 రకాలు కూడా స్వల్పకాలిక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. 70 నుంచి 75 రోజుల వ్యవధిలో 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ 3 రకాలే కాకుండా ఇంకొద్దిగా చూసుకున్నట్లయితే నరసింహరాయ, శ్రీలక్ష్మి, కృష్ణదేవరాయ అని ఈ 3 రకాలు కూడా 80 నుంచి 85 రోజుల పంట వ్యవధి కాలంతో 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యమైనటువంటి SIA 3156, SIA 3085 అండ్ రేనాడు అనే కొత్త రకము 2020లో రిలీజ్ చేసినటువంటి ఈ 3 రకాలు 13 నుంచి 14 క్వింటాల ఎకరానికి నికర దిగుబడి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవి 80 నుంచి 90 రోజుల పంటకాల పరిమితి ఉన్నటువంటి రకాలు. ఇటువంటి రకాలను వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. ఎకరానికి 2 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. ఇటువంటి విత్తనాన్ని విత్తన శుద్ధి కార్బన్ డైజం 3 గ్రాములు కిలోకి వేసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం గొర్రు సహాయంతో సాలుకు సాలుకు మధ్య 22.5, మొక్కకి మొక్కకు మధ్య 7.5
డిస్టెన్స్ ఉండేటట్టు కానీ ఎక్కువ లోతు లేకుండా 2 సెంటీమీటర్ల లోపలే పడేటట్టు విత్తుకున్నట్లయితే కనుక మనం ఆశించినటువంటి మొక్కల సాంద్రత మనకు లభిస్తుంది. ప్రధానంగా ఎకరాకి 2,76,000 మొక్కలు ఉన్నట్లయితే కనుక మనకి మంచి దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ మెట్ట వ్యవసాయంలో ఇంకొక మంచి విప్లవం ఏంటంటే తగు మోతాదులో ఎరువులు వేసుకోవడం అన్నమాట. ప్రధానంగా మనం రికమెండ్ చేసేది ఏంటంటే 2 టన్నుల పశువుల ఎరువుని భూమి దుక్కు చేసుకునేటప్పుడు కలయి దున్నుకోవాలి అని చెప్తాము. అదే కాకుండా కొర్రకి 35 కేజీల యూరియా, 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే కొర్ర పంటకు కావాల్సిన పోషకాలు లభ్యమవుతాయి. మరి యూరియానైతే 17 కేజీలని ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో కలుపుకొని విత్తనం వేసే ముందు వేసుకున్నట్లయితే మంచి మొక్కలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇంకా మిగిలినటువంటి 17 కేజీల యూరియాని 20 నుంచి 30 రోజుల భూమిలో తడి ఉన్నప్పుడు పైపాటుగా వేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు పుష్కలంగా లభించి అధిక దిగుబడినిచ్చేదానికి ఆస్కారాలు ఉన్నాయి. ప్రధానంగా కొర్రలో 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారంగా ఉంది. ముఖ్యంగా విత్తిన రోజు లేదా విత్తిన 1-2 రోజుల్లో ఐసోప్రోటిరాన్ అనేది కలుపు నివారణ మందుని 400 గ్రాములు 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 30 రోజుల దాకా మనకు కలుపులు రాకుండా నివారించుకోవచ్చు. అట్లా కాకుండా కలుపు మందు కొట్టుకోకుండా అన్నట్లయితే మనము గుంటక తోలుకొని కానీ లేదా మనుషులతో కానీ 1-2 వీడింగ్స్ చేసుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందేదానికి ఆస్కారం ఉంది. ఈ మధ్య కాలంలో జొన్న, మొక్కజొన్న ఎక్కువగా పండించే ప్రాంతంలో ఫాల్ ఆర్మీవామ్ ఈ కొర్రలో కూడా అక్కడక్కడ కనపడతా ఉంది. వాటిని నివారించుకోవడానికి ప్రధానంగా ఎమామెక్టిన్ బెంజియోట్ అనేది 0.4 గ్రామ్స్ పర్ లీటర్ కలుపుకొని కానీ ఒక పిచికారీ చేసుకున్నట్టయితే అర్లీ స్టేజ్లో దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నది అన్నప్పుడు ఆల్టర్నేట్ కెమికల్గా స్పైనోసాడ్ 0.3 ml పర్ లీటర్ స్ప్రే చేసుకోవచ్చు. ఇదంతా కాకుండా పురుగు ఉధృతి పెరిగిపోయి బాగా లద్దె పురుగులు తయారై ఉన్నట్లయితే కనుక విషపు ఎరను వేసుకున్నట్లయితే సాయంత్రం వేళల్లో వెదజల్లుకున్న లేదా మువ్వల్లో విషపు ఎరను వేసుకున్న వీటిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విషపు ఎర ఎలా తయారు చేసుకోవాలంటే 10 కేజీల తౌడుకి 2 కేజీల బెల్లాన్ని కలుపుకొని దాన్ని ఒక రాత్రంతా మురగబెట్టుకొని ఉదయం పూట 100 గ్రాముల థైడి కార్బ్ పులయబెట్టినటువంటి తౌడు బెల్లంలో కలుపుకొని మొక్కల మువ్వల్లో కానీ లేదా సాయంత్రం వేళల్లో వెదజల్లుకున్న ఈ పురుగు ఉధృతి నుంచి కూడా మనము సకాలంలో పంటను కాపాడుకోవచ్చు. ఇవే కాకుండా కొర్రలో ఇంకా ప్రధానంగా వీటితో పాటు మనం అక్కడక్కడ ఈ మధ్య మనం ఎక్కువ కమతాల్లో కల్టివేట్ చేయకపోవడం, ఐసోలేటెడ్ ప్రాంతాల్లో కొర్రలను చిరుధాన్యాలను సాగు చేయడంతో ఈ పక్షుల బెడద కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఉదయము సాయంత్రం పూట ఎక్కువగా పక్షుల ఉధృతి ఉంటుంది. ఈ పక్షుల్ని మనుషులు పెట్టి పారదోలుకోవడము లేదా కలర్ రిబ్బన్లు కట్టి బెదిరించేటట్టు, శబ్దం చేసేటట్టు మెరుపులకు కూడా ఈ పక్షులను పారదోలుకోవచ్చు. పంట కోతను మనము 75 నుంచి 85 రోజుల పంట అయిన తర్వాత పంటను పరిశీలించినట్టే ప్రధాన ఆకులన్నీ పసుపు వర్ణంలో మారి గింజలు బాగా గట్టిపడినప్పుడు సమయంలో మనం కోతలు కోసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో కంబైన్డ్ హార్వెస్టర్ని ఉపయోగించి అంతా వరి ఏ విధంగా కోసుకుంటున్నారో ఆ విధంగానే కొర్ర కూడా కోసుకుంటున్నారు. అలా కాదన్నప్పుడు మనము మొక్కల్ని మొదటికి కోసేసి 2-3 రోజుల పొలంలోనే ఆరబెట్టి తర్వాత ట్రాక్టర్తో తొక్కించుకొని కానీ శుభ్రం చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ కొర్ర చొప్ప కూడా నాణ్యమైనది, పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన వ్యవసాయంలో ఉన్నటువంటి జీవాలకు కూడా ఇవి ఆహారంగా ఉపయోగపడుతుంది. పచ్చ బంగారంగా చెలామణి అవుతూ ఎగుమతి అవకాశాలు మెండుగా ఉన్న పంట పసుపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. సాధారణంగా రైతులు దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు. ఎంచుకున్న రకాన్ని బట్టి
నాటిన 7 నుంచి 10 నెలలకు పసుపు తీతలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం పసుపు తీతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వండకం సరిగ్గా లేకపోతే పసుపు నాణ్యత కోల్పోతుంది. పసుపు తీతలు అనంతరం సరైన జాగ్రత్తలు పాటించడం ద్వారా మంచి నాణ్యతను, అధిక కర్క్యూమిన్ శాతాన్ని సాధించవచ్చంటూ తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీనివాస్. ఇప్పుడు రైతాంగం పసుపు తవ్వకాలు ఆల్రెడీ చేపడుతున్నారు. 95 నుంచి 98% వరకు మనకి ఎర్రగుంటూరు అనే పసుపునే సాగు చేస్తున్నారు కాబట్టి అది దీర్ఘకాలిక పంట. మనకి 9 నెలల వరకు తప్పనిసరిగా ఆగాలి. కానీ రైతులు ఏం చేస్తున్నారంటే జనవరి నుంచే ఆకులు కోసేసి దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం లోపల మనకి డ్రై రికవరీ అంటే రికవరీ శాతం అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు మార్కెట్లో కూడా రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకులు ముందే కోయకుండా తప్పనిసరిగా 8.5 నుంచి 9 నెలలు ఆగిన తర్వాత మాత్రమే ఆకులు ఎండిపోయే దశలో ఆకుల్ని కోసేసి పంట తీసుకున్నట్లయితే కొంత రికవరీ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. మనకు ఒక 20 నుంచి 22% రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. తవ్విన తర్వాత ఈ ఉడకబెట్టుకునే దాంట్లో మనం ఇప్పుడు బాయిలర్సే వాడుతున్నాము. మనకు 90% వరకు బాయిలర్స్ ఉన్నాయి. ఒకవేళ లేని వాళ్ళు కూడా మనకు ఇప్పుడు కొన్ని సబ్సిడీలలో కూడా మనకి బాయిలర్స్ అవి వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా బాయిలర్లోనే మనం ఉడకబెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన విషయం మనకి ఈ తేమ శాతం అనేది మనకు ఈ నిజామాబాద్ కానీ జగిత్యాల కానీ నిర్మల్ డిస్టిక్లలో చూసుకున్నట్లయితే 18 నుంచి 20% తేమ శాతంతో మార్కెట్కి తీసుకెళ్తున్నారు. దానివల్ల మనకి కొంత రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో. అంతేకాకుండా మనం కొంతవరకు చూసినట్లయితే కొన్ని మార్కెట్ నుంచి రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం తేమ అనేది తప్పనిసరిగా 11 నుండి 12% ఉన్నట్లయితే పసుపు నాణ్యత బాగుండి కొంత ఎక్స్పోర్ట్ క్వాలిటీతో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకి రేటు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండబెట్టుకునే దాంట్లో కూడా కొంత ఇప్పుడు అడ్వాన్సెస్ వచ్చినాయి మనకి ఈ పాలిటనల్ డ్రైయర్స్ అని, లేదంటే కొంచెం అడ్వాన్స్ మెథడ్లో చేసుకున్నట్లయితే మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీతో దాన్ని మనం పసుపుని ఎండబెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చినారు. కొంత ఈ తెగుల్లాగా తెలుపు పదార్థం ఫామ్ అయిపోవడం, దాని మీద మనం రోడ్డు మీద దాని మీద వీటి మీద కళ్ళల దగ్గర ఎండబెట్టుకున్నప్పుడు ఇది అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మనం ఆధునికత వైపు అడుగులేయాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత పాలిషింగ్ అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీ టైప్ కూడా మనకి ఎపిఓ కాన్సెప్ట్లో కొన్ని ఆల్రెడీ ఇండస్ట్రీ లాగా పెద్ద ఎత్తున కూడా పెడుతున్నారు. అంటే మనం ఇప్పుడు చేసుకునేదే కాకుండా కొంత అత్యాధునిక పద్ధతులలో అంటే ఒకటే దగ్గర పెద్ద ఎత్తున పాలిషింగ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. డస్ట్ ప్రూఫ్ పాలిషర్స్ అని ఇవన్నీ మార్కెట్లో వచ్చినాయి కాబట్టి రైతులు వాటి వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డు వచ్చిన నేపథ్యంలో మనం ఓన్లీ పసుపుని మార్కెట్కే తీసుకెళ్లేది కాకుండా కొంత ఈ పౌడరింగ్ అంటే మనం పౌడర్ చేసి దాన్నే ఒక బ్రాండ్తో మన నిజామాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల రైతులందరూ దీన్ని కొంచెం ఒక బ్రాండ్ దానికి క్రియేట్ చేసి నిజామాబాద్ పసుపు అని చెప్పి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు మార్కెట్లో ఎవరైతే కొని దాన్ని వాళ్ళు పౌడర్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారో అలా కాకుండా రైతులే దాన్ని ఒక ఎపిఓ కాన్సెప్ట్లో పౌడర్ లాగా చేసి దానికి ఒక బ్రాండ్ ఇచ్చి మనం మార్కెట్కి తీసుకెళ్ళినట్లయితే ఏదైతే ఆ మిడిల్ మ్యాన్ తగ్గించి మనం ఆ డబ్బులు రైతులకే డైరెక్ట్గా వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా దీనివైపు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు యూరోపియన్ మార్కెట్లు కానీ లేదంటే ఈ అమెరికా మార్కెట్లలో మనకి ఈ ఆర్గానిక్ పసుపు అంటే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పసుపుకి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు కొంత ఈ సేంద్రియ పద్ధతి వైపు కూడా ఆలోచన చేసినట్లయితే దానికి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ ప్రొడ్యూస్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే లెవెల్లో తయారైతే తప్పనిసరిగా ఇప్పుడు వచ్చేదానికన్నా డబుల్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంత రైతాంగంకి ఏంటంటే కొంత డౌట్ ఉంది. సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు కొంత రేటు కొంత దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉందని వాళ్ళకు కొంత అపోహలు ఉన్నాయి. అది ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ సేంద్రియ పద్ధతిలో కూడా దిగుబడి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల రైతులు కొంత అత్యాధునిక పద్ధతులలో చేసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా యాంత్రీకరణ వైపు కూడా తప్పనిసరిగా ఆలోచించాలి రైతులు. మేము ఇప్పుడు బెడ్ పద్ధతులు ఆల్రెడీ మనం తవ్వే యంత్రాలు ఉన్నాయి మనకు అందుబాటులో. అదే కాకుండా మనకు ఈ బోధే పద్ధతిలో కూడా దాన్ని తవ్వే విధంగా కూడా మేము కొంత పరిశోధన సాగిస్తున్నాము. వీలైన తొందరలో ఆ యంత్రాలు కూడా మేము అందుబాటులో తీసుకొస్తాము. అందువల్ల రైతులు యాంత్రీకరణ వైపు అడుగులేసి కొంత ఖర్చు కూడా తగ్గించుకునే రకంగా ఆలోచించాలి. మనం మెచ్చే మరో పండు ద్రాక్ష. ద్రాక్ష తోటలు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, మెదక్,
మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగవుతున్నాయి. ప్రస్తుతం తోటలన్నీ కాపు దశలో ఉన్నాయి. సాధారణంగా ద్రాక్ష తోటల్లో 2 సార్లు కత్తిరింపులు చేస్తారు. ఒకటి కాపు తీసుకున్న అనంతరం వేసవిలో ఏప్రిల్ మే మాసాల్లో చేసే కత్తిరింపు కాగా, మరొకటి శీతాకాలంలో చేసే అక్టోబర్ ప్రూనింగ్. వేసవి ప్రూనింగ్ను కొమ్మలు పెరగడానికి చేస్తారు. అదే అక్టోబర్ ప్రూనింగ్ను కాపు రావడానికి చేస్తారు. అక్టోబర్ ప్రూనింగ్ చేశాక 120 రోజులకు ద్రాక్ష గెలలు తయారై కోతకు సిద్ధమవుతాయి. గెలలు తయారవుతున్న ప్రస్తుత సమయంలో కాయ పరిమాణం, రుచి, బరువు పెరగాలన్నా, నాణ్యత బాగుండాలన్నా తోటల్లో నీరు, పోషక యాజమాన్యం సరిగ్గా ఉండాలి. ద్రాక్ష తోటల్లో ప్రస్తుతం చేపట్టే యాజమాన్యం గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి నుంచి తెలుసుకుందాం. ద్రాక్షలో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అయితే అన్ని వెరైటీస్ తగిన సమయంలో అంటే వాటి టైంలో మెచ్యూరిటీకి వస్తాయి. సో రెడ్ గ్లోబ్ ఇంకా లేట్ వెరైటీ, వీటి మెచ్యూరిటీకి ఇంకా టైం పడుతుంది. సో రెడ్ గ్లోబ్ కానీ ఏ వెరైటీ అయినా కూడా వాటికి మనం ఇచ్చేటటువంటి డ్రిప్ పద్ధతి ద్వారా మనము నీటిని అందజేస్తాం. అట్లనే ఆ డ్రిప్ పద్ధతి ద్వారా ఫర్టిలైజర్స్ కూడా అందజేస్తాం, ఫర్టిగేషన్ అని. సో ఇక్కడ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో అయితే మేము అన్ని ఫర్టిలైజర్స్ అంతా కూడా డ్రిప్ ద్వారానే ఇస్తాం. సో ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాటి నీడ్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు కాయలు పక్వ దశలో ఉన్నాయి, కోత దశ వరకు ఇప్పుడు ఎక్కువగా పొటాష్ అనేది బాగా దానికి ఉపయోగపడుతుంది. ద్రాక్షలో అయితే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. పిందె పెరిగే దశలో అయితే మాత్రం నత్రజనితో పాటు పొటాషియంని ఇస్తాం. నత్రజని సిఫార్సు చేసిన ఎరువుల్లో 30%, అట్లనే పొటాష్ కూడా సిఫార్సు చేసిన ఎరువుల్లో 30% వరకు మనము ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు పక్వ దశకు వచ్చినప్పుడు నత్రజనిని ఆపేసేసి మనం ఓన్లీ పొటాష్ మాత్రమే ఇస్తూ ఉంటాం డైలీ. అట్లనే వీటికి ఇచ్చేటటువంటి ఇరిగేషన్లో కూడా సరైన రీతిలో ఇరిగేషన్ ఇవ్వకపోతే బెర్రీ క్రాకింగ్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చక్కగా పెరుగుదలకి ఎంత అవసరమో ఆ టైం మాత్రమే ఇరిగేషన్ ఇస్తాం. అక్టోబర్లో కొమ్మ కత్తిరింపులు అయిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ వరకు గంట 15 నిమిషాల నుంచి గంట 30 నిమిషాల వరకు నీటిని ఇవ్వడం జరుగుతుంది. సో కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత అది పూత దశలోకి వస్తుంది. ఆ పూత దశలో వాటికి నీటిని అంత టైము అందించరు. అది నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. అప్పుడు కేవలము ½ అన్ అవర్ మాత్రమే, అంటే అరగంట సేపు మాత్రమే నీటినిచ్చి వదిలేస్తాం. మళ్ళీ జనవరిలోకి రాగానే అప్పుడు పిందె పెరుగుదల దశ కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకా దానికి నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ ఒక 45 నిమిషాలు రోజుకి నీటినిచ్చి ఆపేస్తారు. ఆ తర్వాత పక్వ దశకు వచ్చిన తర్వాత కూడా దాన్ని పెంచుకుంటూ వస్తారు. అప్పుడు మళ్ళీ 45 నిమిషాల నుంచి గంట 15 నిమిషాలు, అంటే నేల యొక్క స్వభావాన్ని బట్టి, నేలలో అది ఇముడ్చుకునేటటువంటి నీళ్ళని బట్టి 45 నిమిషాల నుంచి గంట పావు వరకు నీటిని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు అవి మంచిగా వాటి యొక్క సైజు పెరిగి మెచ్యూరిటీకి రావడానికి దోహదపడుతుంది. అట్లనే ఇప్పుడు ఈ పక్వ దశలో పొటాషియం కూడా చాలా ఆవశ్యకంగా వేయాల్సి వస్తుంది. డ్రిప్ ద్వారానే పొటాషియం కూడా అందించడం జరుగుతుంది, సల్ఫేట్ ఆఫ్ పొటాష్. సో రోజుకి ఒక 3 కేజీల చొప్పున మేము దీనికి పొటాష్ అందివ్వటం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఎరువులు వేసుకునేటప్పుడు దాని నేలలో ఉన్నటువంటి ఇనిషియల్గా అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి ఆ యొక్క విలువల్ని మనం పరిగణనలోకి తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. మేము అలానే రోజుకి ఒక 3 కేజీల వరకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇస్తూ ఉన్నాం. ఒక నెల రోజుల పాటు అటు పక్వ దశలో కోత దశ వరకు కూడా ఇస్తూ ఉంటాం. అందరికీ తెలిసిందే పొటాష్ ఎరువులు ఎందుకు అని అంటే సైజు, క్వాలిటీ బాగా ఉండడానికి, తెగుళ్ళు అట్లాంటివి తట్టుకోవడానికి కూడా అది దోహదపడుతూ ఉంటుంది. పిందె పెరిగే దశలో మాత్రము సిఫార్సు చేసిన వాటిలో 30% నత్రజని, అట్లనే సిఫార్సు చేసిన దానిలో 30% పొటాషియం ఇస్తూ ఉంటాం. కానీ పూత దశలో ఓన్లీ ఫాస్ఫరస్, భాస్వరం మాత్రమే దానికి ఆవశ్యకత ఉంటుంది. పూత దశ అంటే ఆల్మోస్ట్ మాకు నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉంటుంది. సో పూత దశలో భాస్వరం ఆవశ్యకత ఉంటుంది. సో 30% సిఫార్సు చేసిన వాటిలో భాస్వరాన్ని అప్పుడు అందిస్తాం. కొమ్మ పెరుగుదల దశలో అంటే కొమ్మ కత్తిరింపులైన వెంటనే అక్టోబర్, నవంబర్ మాసాల్లో సిఫార్సు చేసిన వాటిలో 30% నత్రజని కొమ్మ పెరుగు దశలో ఇచ్చేసి అప్పటితో ఆపేసి మళ్ళీ తర్వాత భాస్వరాన్ని స్టార్ట్ చేస్తారు.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. నేరుగా వెదజల్లిన వరిలో కలుపు సమస్యగా ఉంది, నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు నల్గొండ జిల్లా పిఏపల్లి నుండి జానేమియా. ఈ మధ్యకాలంలో రైతు సోదరులు వరి పంటను మరీ ముఖ్యంగా రబీ కాలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం అనేది ప్రధానంగా చూస్తూ ఉన్నాము. నాటిన పద్ధతితో పోల్చినప్పుడు వెదజల్లే పద్ధతిలో చూస్తే ఈ కలుపు సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది. సరైన సమయంలో కలుపుని కనుక మనము నివారించకపోతే వరిలో అత్యధికంగా దిగుబడుల్ని నష్టపోతాం. కాబట్టి కలుపు సమస్యను మనము వివిధ రకాలైన కలుపు మందులను వాడి ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అందులో ముఖ్యంగా 2 రకాల కలుపు మందులు ఉంటాయి. వరి పంటను విత్తిన వెంటనే వాడుకునే కలుపు మందులు, అలాగే విత్తిన తర్వాత వరి మొలిచిన తర్వాత కలుపు మొక్కలు మొలిచిన తర్వాత వాడుకునే కలుపు మందులు. విత్తిన తర్వాత అయితే వెంటనే అంటే 2 రోజుల లోపల వాడుకోవడానికి అనువైన కలుపు మందులు ఏంటంటే పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనే కలుపు మందు సాతి అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 80 గ్రాములు వాడుకోవచ్చు. ప్రిట్లాక్లోర్ అనే కలుపు మందును ఎకరానికి 600 నుంచి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అలాగే ప్రిట్లాక్లోర్తో పాటు పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనే కలుపు మందును ఈరోస్ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 800 గ్రాములు నీటిలో కరిగే గుళికలు. వీటిలో ఏదైనా ఒక కలుపు మందును మనం వాడుకోవచ్చు. ఈ కలుపు మందును కానీ మనము ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకుని భూమిపైన సమానంగా పడే విధంగా పిచికారీ చేసుకుంటే వరి పంటకు ఏ విధమైన నష్టం జరగకుండా కలుపు మొక్కలు మాత్రమే నాశనమవుతాయి. ఒకవేళ ఈ విధంగా మనం వాడుకోలేని పక్షంలో వరి మొలిచిన తర్వాత మళ్ళీ 15-20 రోజుల వరకు కూడా వాడుకునే కలుపు మందులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బిస్పైరిబాక్ సోడియం ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా పెనాక్సిలం ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. ఇవి డైరెక్ట్ కలుపు మందులు వాడుకునేవి. అలాగే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంటే అన్ని రకాల కలుపు మొక్కల జాతుల్ని చంపడానికి మిశ్రమ కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా హాల్మిక్స్ అయితే ఎకరానికి 8 గ్రాములు, లేదా సెహాలఫాబ్యూటైల్ ప్లస్ పెనాక్సిలం కలుపు మందు మిశ్రమము, లేదా కౌన్సిల్ యాక్టివ్ పేరుతో ఎక్కువగా వాడుతూ ఉన్నారు రైతులు, ఎకరానికి 90 గ్రాములు. ఇది ట్రయాఫోమన్తో పాటు ఇథాక్సిసల్ఫరాన్ కలగలిపిన మిశ్రమ కలుపు మందు. ఈ మూడిటిలో ఏదో ఒక దానిని తీసుకుని ఎకరానికి 200 లీటర్లో గనక కలుపుకుని కలుపు మొక్కలు బాగా తడిచే విధంగా గనక పిచికారీ చేస్తే మొలచిన కలుపు కూడా నివారించబడి వరి పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే కొన్ని మొక్కలు తప్పించుకున్నాయో వాటిని చేతితో పీకివేయడం అనేది చాలా మంచి పద్ధతి. తద్వారా వరిలో సమర్థవంతంగా మనం కలుపు యాజమాన్యాన్ని చేసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులు దిన్నే ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు హెచ్ఎల్సీ కాలువ ద్వారా ప్రాజెక్టుకు నీటిని నిల్వ చేయడంతో నిండు కుండలా మారింది. దీంతో రబీ సాగుకు సమృద్ధిగా నీరు అందుతోందంటూ ఆయకట్టుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గాజులు దిన్నే ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలు గోనెగండ్ల, కోడుమూరు, దేవనకొండ, కృష్ణగిరి మండలాల్లో 60 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. 2 కాలువల ద్వారా 24,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు ద్వారా కోడుమూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు కింద రబీ పంటలకు నీటి సమస్య లేదని, పంటలు చేతికందుతాయని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఈ గాజులు దిన్న ప్రాజెక్టు నీళ్ళు చాలా ఇబ్బంది అయింది. ఇంతకుముందు గేర్లో ఆ పని వల్ల. ఇప్పుడు డ్యామ్ నిండినందుకు కాలంలో నీళ్ళు వచ్చినందుకు చాలా మేలైంది మాకు. సరైన టయానికి విత్తనాలు వేసుకునగలము. ఇప్పుడు పంటలు కూడా బాగున్నాయి. మేము వచ్చేసి 10 ఎకరాలు మొక్కదాన్ని వేసుకున్నాము ఈ డ్యామ్ కిందే. డ్యామ్ లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈసారి నీటి కొరత లేదు, భయం లేదు. నీళ్లు ఉన్నాయి డ్యామ్ లో. గాలిన ప్రాజెక్ట్ నుండి మాకు నీళ్లు వచ్చిందానికి నాకు 3 ఎకరాలు మొక్కజొన్న పండించుకుంటున్నాను. మాకు బోర్లు కానీ బాగానే పారుతున్నాయి. సంవత్సరం ఏమి ఇబ్బంది లేనట. ఈ సంవత్సరం నీళ్లు బాగా పారుతున్నాయి సార్. ఈ ఏట అప్పుడు నీళ్లున్నా 10 రోజులు పారేస్తుండ్రి, 10 రోజులు బంద్ చేస్తుండ్రి. ఇప్పుడు కంటిన్యూగా పారుతుంది. ఫుల్ డ్యామ్ నీళ్ళు ఉన్నాయి. 7 మొక్కజొన్న వేసినాము. మాది ఆయకట్టు
మాకు వచ్చేసి 10 ఎకరాలు ఉంది. అందినా ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫుల్ డ్యామ్ నిండింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.